వెల్కమ్ టు తెలంగాణ రైజింగ్ న్యూస్. బీఆర్ఎస్ ను ముంచేది కేటీఆర్. కేసీఆర్ నీ కొడుకే నీ పార్టీకి గుదిబండ. ఆయన ఉన్నంత కాలం జనం బండకేసి కొడుతూనే ఉంటారంటూ సీఎం రేవంత్ రెడ్డి గారు వ్యాఖ్యానించారు. తెలంగాణను కేసీఆర్ కుటుంబం నాడు అడ్డంగా దోచుకున్నది. 8 లక్షల కోట్ల అప్పు చేసినా వాళ్ళ ఆశ ఎంత మాత్రం తీరలేదు. నాడు మంత్రులతోనూ మాట్లాడిన కేసీఆర్ ఇప్పుడు సర్పంచులతో సైతం మాట్లాడుతున్నాడు. ఎస్ఎల్బీసీని 10 ఏళ్లు పడావు పెట్టిండు. అక్కడ ప్రమాదం జరిగితే మామ అల్లులు డాన్స్ చేశారు. ఎవరడ్డం పడ్డా ఎస్ఎల్బీసీని డిండి ప్రాజెక్టును తప్పకుండా పూర్తి చేస్తామంటూ సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన విజయోత్సవ సభలో వ్యాఖ్యానించారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. అంతర్జాతీయ యవనికపై తెలంగాణ ఖ్యాతిని విశ్వవ్యాప్తంగా చాటేలా గ్లోబల్ సమ్మిట్ తెలంగాణ రైజింగ్ 2047 కు అంగరంగ వైభవంగా అన్ని ఏర్పాట్లు జరిగాయి. తెలంగాణ ఖ్యాతిని దశ దిశలా చాటి చెప్పేలా తెలంగాణ రైజింగ్ 2047 నాటికి తెలంగాణను $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే లక్ష్యంతో రూపొందిన విజన్ డాక్యుమెంట్ ను ఈ వేదికపై ఆవిష్కరించనున్నారు. నోబెల్ గ్రహీతలకు ఆతిథ్యం ఇచ్చేందుకు హైదరాబాద్ ముస్తాబైంది. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. రాయ్ అంటూ ఉర్రూ తొలగించింది ఇండియన్ సూపర్ క్రాస్ రేసింగ్. అబ్బురుపరిచాయి బైకర్ల విన్యాసాలు. సీఎం రేవంత్ రెడ్డి గారు రేసును ఘనంగా ప్రారంభించారు. మైదానంలో సల్మాన్ ఖాన్ సందడి చేశాడు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. బీసీ రిజర్వేషన్లు సాధించి తీరుతాం, యువకులు తొందరపడి ప్రాణత్యాగం చేసుకోవద్దంటూ పీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు యువతకు పిలుపునిచ్చారు. అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా శనివారం అంబర్పేట చౌరాస్తాలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించిన అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్లు అమలయ్యే వరకు కాంగ్రెస్ పార్టీ తప్పకుండా పోరాటం కొనసాగిస్తుందంటూ పేర్కొన్నారు. కాంగ్రెస్ హయాంలోనే ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్లను రాజ్యాంగబద్ధంగా సాధించుకున్నామన్న విషయాన్ని గుర్తు చేశారు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కాగానే ఈ బీసీ రిజర్వేషన్ల అమలును ఎవరూ ఆపలేరంటూ ఆయన స్పష్టం చేశారు. బీసీ రిజర్వేషన్లు అమలు కావడం లేదనే మనస్తాపంతో సాయి ఈశ్వరాచారి ప్రాణత్యాగం చేసుకోవడం అత్యంత బాధాకరమని, ఆయన కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని భరోసానిస్తామంటూ పీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు పేర్కొన్నారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. రాష్ట్ర భవిష్యత్తును మార్చే సదస్సు తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ రేపు మధ్యాహ్నం 1:30 గవర్నర్ గారి చేతుల మీదుగా ప్రారంభం. 9న సాయంత్రం 6 గంటలకు ముగింపు. మొదటి రోజు మధ్యాహ్నం 2:30 సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రసంగం. 44 దేశాల నుంచి 154 మంది ప్రపంచ స్థాయి డెలిగేట్స్ ఈ కార్యక్రమానికి హాజరవనున్నారు. ఒక్క అమెరికా నుంచే 46 మంది ప్రతినిధులు హాజరవనున్నారు. ఇది పొలిటికల్ సమ్మిట్ కాదు, ఎకనామిక్ సమ్మిట్ అంటూ కూడా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గారు వ్యాఖ్యానించారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. నల్లమల సాగర్ పై సుప్రీంకు ఏపీ అక్రమంగా చేపడుతున్న పోలవరం నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టుకు చెక్ పెట్టే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు కదుపుతుంది. పోలవరం బనకచెర్ల లింక్ లో మార్పులు చేసి నల్లమల సాగర్ వరకు తరలించాలని నిర్ణయించింది ఏపీ. ఇటీవల దాని డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ కు టెండర్లు పిలిచిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నల్లమల సాగర్ లింక్ ను అడ్డుకునేలా సుప్రీంకోర్టుకు వెళ్లాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. అభివృద్ధి చెందిన దేశాలతోనే తెలంగాణ పోటీ పడుతుందని, గ్లోబల్ సమ్మిట్ ప్రపంచానికే రోల్ మోడల్ కానుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు వెల్లడించారు. ఫ్యూచర్ సిటీలో తెలంగాణ రైజింగ్ 2047 గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లను ఆయన ప్రత్యేకంగా పరిశీలించారు. గ్లోబల్ సమ్మిట్ కు అనేక రంగాల్లో విశేష గుర్తింపు పొందిన వందలాది దిగ్గజాలను ఆహ్వానించినట్లు వెల్లడించారు. 2 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ఈ వేదికగా వివరిస్తామంటూ తెలిపారు.